చూడండి ఫ్రెండ్స్, క్యాబేజీ పకోడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే కనుక దాంట్లో మైనస్ కేచప్ పెట్టుకుని తింటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒట్టి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. ఇది చూడండి ఫ్రెండ్స్, క్యాబేజీ అయితే సన్నగా కట్ చేసుకున్నాను పొడవుగా. చూసారు కదా, చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు అందులో సాల్టు, పసుపు వేసి బాగా నలపాలన్నమాట. నీళ్ళు వస్తాయి. తర్వాత మనం అసలు వాటరే యూజ్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. పిండికి కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వేసామనుకో ఎక్కువగా ముద్దగా అయిపోతుంది అనమాట ఈ పకోడాకి, క్యాబేజీ పకోడాకి. ఇప్పుడు దానికి ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు చూడండి, జీలకర్ర, అల్లము తెల్లగడ్డ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ కారం వేస్తున్నాను. చాలా బాగుంటాయి అన్నమాట ఆ కారం వేసుకుంటే. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేసాను అనమాట. నేనైతే కొంచెమే చేస్తున్నాను. వాళ్ళు తింటారో తినరో అని కొంచెమే చేశాను. అయినా అందరూ బాగుందని తిన్నారు. సాలేదన్నమాట. క్యాబేజీ కూడా కొద్దిగానే ఉండింది అందుకనేసి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నేనైతే 2 కప్పులు క్యాబేజీకి 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ వేసేసాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ వేసేసి ఇంకా నీళ్ళు వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. చూడండి, మనం కలపంగా అదే తెమ్మ అనేది సరిపోతుంది అనమాట. చూసారు కదా. గట్టిగా మీకు పొడిగా కావాలన్నా వేసుకోవచ్చు, ముద్దలుగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి ఆయిల్ పెట్టేశాను. నేనైతే చిన్న ముద్దల కింద పకోడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్యాబేజీ పకోడా, క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. మా ఇంట్లో మా కోయట్ పాపకి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. ఇలా పకోడా వేస్తే మాత్రం చాలా బాగుందని ఆ అమ్మాయి కెచప్ మైనస్ అద్దుకొని తింటుంది అనమాట. బాగుంటుందనేసి అందుకనేసి చేస్తున్నాను ఇలాగా. చూడండి, సాయంత్రం స్నాక్స్ కింద మనం ఇండియాలో ఉంటే పిల్లలకి చేసి పెడతాం కదా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇదో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో కదా ఫ్రెండ్స్. అది కొంచెం బాగా సన్న మంటలో ఫ్రై అనేది చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదు, ఎందుకంటే లోపల కాలదన్నమాట క్యాబేజ్ కదా. అందుకనేసి మంట స్లోగానే పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలి ఈ పకోడాని. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుక. చూసారా ఫ్రెండ్స్, 2 రోజులు పెట్టుకున్నా కూడా పలపలమని ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. పకోడా అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకున్నాం. ఇదో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక. అన్నం లేకైనా నంచుకోవచ్చు, సాయంత్రం టీ కాఫీ లేకైనా తినచ్చు, ఎలాగైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి క్యాబేజీ పకోడా అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది అన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. పకోడా రెడీ, క్యాబేజీ పకోడా. ఇప్పుడు దాంట్లోకి కేచప్ మైనస్ పెడుతున్నాను అనమాట. అది చూసారా, ఇంకా అద్దుకొని తింటారనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. ఓకే, బాయ్.